ఆధారాలు కూడా ఉంటూ ఉన్నాయి. మన సంవత్సరాల గురించి చెప్పుకుంటాం, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని. మరి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు శకము క్రీస్తు పుట్టక మునుపు, క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత, క్రీస్తు పూర్వం అంటే క్రీస్తుకు ముందు. అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభువుని గురించి కాలాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ మనం గమనించండి, ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో 33.5 సంవత్సరం నీతిగా న్యాయంగా యథార్థంగా జీవించిన వాడు. ఆయనలో ఏ పాపము ఉన్నదని ఎవరూ నిరూపించలేకపోయారు. ఆనాడు గవర్నమెంట్ కూడా నిరూపించలేకపోయింది. మరి నీలోన ఆలో చూసుకున్నట్టయితే అటువంటి నీతి ఉందా? అటువంటి సత్యమైన మార్గం మనం నడుస్తున్నామా? గమనించుకున్నట్లయితే ఏ మాత్రము లేదు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, ఆ దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందాలి అంటే గనక నీవు ఈ లోకంలో ఉన్నప్పుడే నీ పాపములు ఒప్పుకో. నీ పాపములను ఒప్పుకో. పాపములు క్షమించడానికి ఒక్కడే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైన లోకరక్షకుడని నీ హృదయంలో తలంచుకొని ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే అప్పుడే నీవు శుద్ధి అవుతావు. నీవు శుద్ధి పొందడం వల్ల ఆ రక్షణ అనేది నీకు కలుగుతుంది. ఆ రక్షణ కలిగితే అప్పుడు నీవు మంచి మార్గంలో నడిచేవాడుగా నడిచేదానువుగా ఉంటావు. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ చూడండి, అలా నడుచుకోవడం వల్ల అప్పుడు మనకి ఏం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది. ఈ నెమ్మది గురించి మనం చూసుకున్నట్టయితే నీ జీవితంలో అసలు నెమ్మది ఉందా? నా జీవితంలో గమనించుకున్నట్లయితే ప్రస్తుత దినాలు అసలు నెమ్మది లేని స్థితి. ఏమి సంపాదించుకుందామా, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎలా జీవిద్దామా, మన పిల్లలకు ఎలా సంపాదించి పెడదామా, మన పిల్లల్ని ఎలా చదివించుకుందామా అనే ఆలోచనలో అలా త్రాపత్రయంలోనే మనం జీవిస్తున్నాము. కానీ మరి శాంతి సమాధానం కలిగి జీవిస్తున్నామా? మనలో ఏ మాత్రము శాంతి లేని స్థితి. అయితే దేవుడు చెబుతున్నాడు, ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు నా శాంతినే మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, అట్టి శాంతి, అట్టి సమాధానం, అటు నెమ్మది మీకు కావాలంటే నేడే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. నీ హృదయంలో ఈ రీతిగా అనుకో, యేసయ్యా నిజంగా నేను పాపినయ్యా, నా పాపము కొరకే నువ్వు మరణించావు, నా పాపము కొరకే నువ్వు ఆ కలువరిశిలువలో బలి అయ్యావయ్యా, నన్ను క్షమించు, నా పాపంలో క్షమించు, నా హృదయంలోనికి రా అంటే ఆయన వచ్చేవాడుగా ఉన్నాడు. ఆ రీతిగా మరి నువ్వు ఆ రక్షణ, గొప్ప రక్షణ పొందము. నీవు పొందడమే కాక నీ వలన నీ కుటుంబము, నీ కుటుంబమే కాకుండా నీ చుట్టుపక్కల వారు ఈ గొప్ప రక్షణ పొంది ఆ శాంతి సమాధానం అనేది పొందుతారని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మీరు ఇంకా అధికంగా తెలుసుకోవాలనుకుంటే, సమయం లేదు, మరి అధికంగా తెలుసుకోవాలనుకుంటే వాడ్రేవులోని పంచాయతీ ఆఫీస్ వెనక భాగంలో బ్యూలా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం దైవారాధన జరుగుతూ ఉన్నది. అదేవిధంగా శుక్రవారం ఉపవాస కూడిక జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మీరు అక్కడికి వచ్చి మరి ప్రభు యేసుక్రీస్తు ప్రభు గురించి అధికమైనగా తెలుసుకొని మేలు పొందవలసిందిగా మనవి చేయుచున్నాము.